శ్రీ గురుభ్యో నమః. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి. ఈరోజు జ్యోతిష్ శాస్త్రంలో ఒక జాతకంలో ప్రేమ వివాహం అనేది ఏ గ్రహస్థితి వల్ల ఏర్పడుతుంది అనేది తెలుసుకుందాం. దీనికి సూత్రం ఏంటంటే, బుధుడి నుంచి కేతువు 5-9 స్థానాలు, అంటే బుధుడి నుంచి కేతువు కోణాల్లో ఉన్న, లేకపోతే కేతు నుంచి బుధుడు కోణాల్లో ఉన్న, ఇలా ఉండి శని భగవానుడు పంచమ స్థానాన్ని చూడాలన్నమాట. లగ్నం నుంచి పంచమ స్థానాన్ని చూడాలి. ఇది సూత్రం. ఇప్పుడు ఒక ఉదాహరణతో నేను చెప్తానన్నమాట. సపోజ్ మేష లగ్నం వేసుకుందాం. మేష లగ్నం వేసుకుంటే మేష లగ్నానికి ఇప్పుడు సపోజు బుధుడు ఇక్కడ వేసుకుందాం. బుధుడు ఇక్కడ లగ్నంలో అనుకోండి. అంటే మేము ఏం చెప్పాను, కోణాల్లో ఉండే బుధుడికి కోణాల్లో కేతు ఉండాలన్నమాట. అంటే కలిసి ఉండొచ్చు. కేతువు కలిసి ఉన్నా కానీ 1వ స్థానం పెట్టి కేంద్ర స్థానము, అది కోణస్థానము కూడా అంటారన్నమాట. ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఇక్కడ కేతు ఉన్నా కానీ 5, 6, 7, 8, 9 ఇక్కడ కేతు ఉన్నా కానీ ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే ఇది లవ్ మ్యారేజ్కి యోగం ఏర్పడుతుందన్నమాట. లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కేతు వేసుకోండి. ఇక్కడ లగ్నంలో కేతు వేసుకొని 5వ స్థానంలో బుధుడు వేసుకోండి. ఎక్కడ బుధుడున్నా, ఇక్కడ బుధుడున్నా, అంటే కేతు వేసుకోవచ్చు, బుధుడు వేసుకోవచ్చు. అంటే సూత్రం ఏంటి, బుధుడికి కోణాల్లో కేతు ఉన్నా కూడా కోణస్థానం ఏంటి, 1వ స్థానం అంటే కోణస్థానం అంటే 5లో కానీ 9లో కానీ కేతు ఉండాలి. లేకపోతే లగ్నంలో బుధుడు వేసుకొని బుధుడి నుంచి కేతు 5వ స్థానంలో 9వ స్థానం ఉండాలన్నమాట. మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఉండి ఏం చెప్పాం మనం, శని భగవానుడు పంచమ స్థానాన్ని చూడాలి. 1, 2, 3, 4, 5 ఇది పంచమ స్థానం అన్నమాట. శని భగవానుడు ఎక్కడుంటే పంచమ స్థానాన్ని చూస్తాడు? 1, 2, 3 అంటే శని భగవానుడు ఎక్కడ ఉండకుండా తన 3వ దృష్టితో పంచమ స్థానాన్ని చూస్తాడు. 1, 2, 3 ఓకే. నెక్స్ట్ ఇంకేంటంటే, ఇప్పుడు 3వ స్థానం చూస్తారు కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అష్టమ స్థానంలో ఇక్కడ ఉన్నా కూడా పంచమ స్థానాన్ని చూస్తాడు. నెక్స్ట్ సప్తమ దృష్టి 1, 2, 3, 4, 5, 6, 7 1, 2, 3, 4, 5, 6, 7 అంటే శని భగవానుడు ఎక్కడున్నా కూడా చూస్తారన్నమాట. ఎప్పుడు చూస్తాడు ఇక్కడ మనకి అంటే 11th ఉంటే తన సప్తమ దృష్టితో పంచమాన్ని చూస్తాడన్నమాట. కదా, శనికి 3 దృష్టిలు ఉంటాయి. మూడవ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టిలు అన్నమాట. ఇక్కడ ఉంటే 1, 2, 3వ స్థానాన్ని చూస్తాడన్నమాట.
మళ్ళీ ఇక్కడ ఉన్నా కూడా 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఇక్కడ అష్టమంలో ఉండి తన దశమ దృష్టితో చూస్తాడు వాడు ఇక్కడ పంచమాన్ని. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ లాభంలో ఉండి కూడా తన సప్తమ దృష్టితో పంచమాన్ని చూస్తారన్నమాట. 1 2 3 4 5 6 7. ఈ సూత్రం అందరికి అర్థమైంది ఉంటాను. నా ఉదాహరణ కూడా అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇంకైనా జాతక పరిశీలన కోసం నా నంబర్కి కాల్ చేయండి. నా నంబర్ 7095413932. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ వాళ్ళు పెట్టండి. మీ కామెంట్స్ తెలియజేస్తే మీ సందేహాలని నేను నివృత్తి చేస్తాను. ఇది ఒక ప్రేమ వివాహానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని కాంబినేషన్స్, ఇంకా కొన్ని గ్రహాల కలయిక ఉన్నాయి. ఇది ఒక ప్రేమ వివాహానికి దారితీసే గ్రహస్థితి అన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మనం మళ్ళీ కలుద్దాం. శుభం.